ఇక హైదరాబాద్ కేబుల్ బ్రిడ్జ్ పై వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి. తెల్లవారుజామున కేబుల్ బ్రిడ్జ్ మీద ఫోటోలు తీసుకోవడానికి ఆగిన ఓ జంట ఘోర ప్రమాదానికి గురయ్యారు. ఒక్కసారిగా వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. దీంతో భర్త మృతి చెందగా భార్య తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. కేబుల్ బ్రిడ్జ్ పై ఎవరూ ఆగకుండా ప్రతి 50 మీటర్లకి ఒక నో పార్కింగ్ బోర్డు ఏర్పాటు చేశారు. అయినప్పటికీ నిబంధనలు పాటించని సందర్శకులు, ద్విచక్ర వాహనదారులు సెల్ఫీల కోసం ఆగి తరచూ ప్రమాదాలకి గురవుతున్నారు. ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా పెట్రోలింగ్ చేస్తూ అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నా సందర్శకులు జాగ్రత్తలు తీసుకోవడం లేదంటున్న ట్రాఫిక్ సిఐతో మా ప్రతినిధి సుచిత్ర ఫేస్ టు ఫేస్. నిన్న ఉదయం కేబుల్ బ్రిడ్జ్ మీద కారు బీభత్సం సృష్టించింది. ప్రస్తుతం మనం ఎక్కడైతే ఇన్సిడెంట్ జరిగిందో అక్కడే ఉన్నాము. ఇది కూడా ఒక గట్కేసరికి చెందిన వ్యక్తి శ్యామరాజ్, అలాగే తన భార్య ఇద్దరు కూడా ఇటువైపుగా వచ్చిన తర్వాత నిన్న ఉదయం తెల్లవారుజామున ఎగ్జాక్ట్గా ఇక్కడ మనం ఎక్కడైతే నిలబడ్డామో అక్కడ వాళ్ళ యొక్క బైక్ని ఆపుకొని అతను బైక్ మీద పోజ్ ఇచ్చి నించుంటే వాళ్ళ వైఫ్ ఇటువైపు మనకు చూడొచ్చు లైట్స్ కూడా కనిపిస్తున్నాయి. మన దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ సంబంధించి ఉంటాయి కదా, దానికి సంబంధించి లైట్స్ కూడా ఆన్ చేసిన సమయంలో అర్ధరాత్రి సమయంలో ఎప్పుడైతే లైట్స్ అనేవి వేస్తున్నారో అప్పుడు వాళ్ళు ఇక్కడ నుంచొని ఫోటో తీస్తుంటే వెనక నుంచి వెస్ట్ బెంగాల్కి సంబంధించి రిజిస్ట్రేషన్ అయి ఉన్న ఒక కార్ అయితే వచ్చి పూర్తి స్థాయిలో ధ్వంసం చేసి చెప్పుకోవచ్చు. చేసిన బీభత్సం కూడా అంతా ఇంత కాదు. ఒక్కసారిగా అతను శ్యామరాజ్ అనే వ్యక్తి కూడా చనిపోవడం జరిగింది. నా భార్య కూడా అయితే పూర్తి స్థాయిలో గాయపడింది అని చెప్పుకోవచ్చు. మేజర్గా తన కాళ్ళు కూడా విరిగిపోయి వేలాడుతున్న పరిస్థితి కనిపించింది. అయితే ఇటువంటివన్నీ కూడా ఇక్కడ మేజర్గా ఈ కేబుల్ బ్రిడ్జ్ కూడా జరుగుతూ వస్తున్నాయి. ఇట్లాంటివన్నీ కూడా ఆపే పనిలోనే ట్రాఫిక్ పోలీసులు అని చెప్పుకోవచ్చు. ఒకవైపు విపరీతంగా పెరుగుతున్న ట్రాఫిక్ మూలంగా ఇట్లాంటి అవన్నీ కూడా జరుగుతూ వస్తుంది. దీనికి సంబంధించి మనం చూడొచ్చు ఆల్రెడీ కేబుల్ బ్రిడ్జ్ మీద అర్ధరాత్రి ఇప్పుడు దాదాపు 9 నుంచి కూడా మొదలవుతారు జనాలు. ఇంకొంచెం వీకెండ్స్, శని ఆదివారాలు సెలవు దినాలు అయితే ఇంకా విపరీతంగా కూడా జనాలు ఉంటారని చెప్పుకోవచ్చు. వచ్చి దాదాపుగా రోడ్డు సగం వరకు కూడా వెహికల్స్, కార్స్, బైక్స్ అన్నీ కూడా ఆపుకొని ఇక్కడ లైట్స్ ఆన్ చేసి ఉండడంతో దాని ద్వారా ఫోటోలు దిగడం కానీ, వీడియోలు తీసుకోవడం కానీ రకరకాల అన్నీ కూడా చేస్తున్నారు. మొన్నటి వరకు అయితే కేక్ కటింగ్స్ కూడా జరుగుతున్న పరిస్థితి కనిపించింది. అయితే ఒకసారి మనతో పాటు సిఐస్ అన్నారు, మాట్లాడడం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారు, ఇట్లాంటివన్నీ కూడా ఆపడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు అడుగుదాం. సార్ ముందుగా చెప్పండి, అసలు జరిగిన ఇన్సిడెంట్ ఎలా జరిగిందని చెప్పుకోవచ్చు? సండే రోజు ఎర్లీ మార్నింగ్, సాటర్డే నైటు మార్నింగ్, నెక్స్ట్ డే సండే ఎర్లీ మార్నింగ్ 3:15 మార్నింగ్ ఏఎంకి ఒక వాళ్ళ ఫ్యామిలీ బైక్ పైన వచ్చి నైట్ ఇక్కడ బైక్ ఆపుకొని ఈ రైలింగ్ పైన కూర్చుని ఉన్నారు. వాళ్ళతో పాటు వాళ్ళ ఫ్రెండ్ ఫ్యామిలీ కూడా ఉన్నారు. ఎవరైతే శ్యామరాజ్ అని ఆయన వాళ్ళ పైన కూర్చుంటుంటే ఆయన ఆయన కిందకి దిగాడు. పర్టికులర్ మీరు ఇప్పుడు చూసారు, అది రోడ్ కర్వ్ ఉంది. ఆ కర్వ్లో ఏదైతే బెంజ్ కారు 45 నుంచి వస్తుందో ఆ కార్ అనేది ఆ కర్వ్లో ముందున్న కార్ని లెఫ్ట్ నుంచి ఓవర్టేక్ చేసి సడన్గా ఈయన రోడ్ పైన ఉండడం వల్ల ఆయన హిట్ ఇవ్వడం జరిగింది. హిట్ ఇచ్చి ఆ పార్క్ ఉన్న వెహికల్స్ ఏవైతే బైక్స్ ఉన్నాయో ఆ బైక్స్ని అట్లనే ఈయన ఇమీడియట్గా హిట్ ఇవ్వడం వల్ల 2 కాళ్ళు డిటాచ్ అయిపోయినాయి బాడీ నుంచి. ఇమీడియట్గా 108లో హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు, మెడికవర్ హాస్పిటల్కి. అండర్ గోయింగ్ ట్రీట్మెంట్. ఆయన అదే రోజు మధ్యాహ్నం 3:30కి చనిపోవడం జరిగింది. సార్ మనం ఇక్కడ చూడొచ్చు నో పార్కింగ్ అనే బోర్డు కూడా పెట్టారు. నో పార్కింగ్ బోర్డు పెట్టి ఫైన్ అని పెట్టినా కూడా స్టిల్ జనాలు ఇంకా ఆగుతున్నారు. ఇదంతా కూడా మనం ఎలా చూడొచ్చండి, మేజర్గా ఎంత ట్రాఫిక్ పోలీసులు గస్తీ కాస్తున్నా కూడా, ఎంత ఆపకుండా ముందుకు పంపిస్తున్నా కూడా ఇంకా ఆగుతున్నారు జనాలు. దాన్ని ఆపడానికి ఎటువంటి ప్రయత్నాలు మొదలుపెట్టింది ట్రాఫిక్ డిపార్ట్మెంట్? మేము కంటిన్యూగా ఏదైతే 6 నుంచి ఇక్కడ బాగా లైటింగ్ స్టార్ట్ అవుతుంది. 6 o'clock ఇది హైదరాబాద్కి ఐకానిక్ కేబుల్ బ్రిడ్జ్ వల్ల హైదరాబాద్ ఒక ఐకానిక్ ప్లేస్ అయింది హైదరాబాద్కి. చాలామంది ఇట్లా ఒక స్పాట్లా అయిపోయింది, విజిటింగ్ స్పాట్లా అయిపోయింది. దానివల్ల చాలామంది ఆఫ్టర్ 6 లైట్స్ ఆన్ చేసిన తర్వాత చాలామంది ఇట్లానే కేబుల్ బ్రిడ్జ్ మీద ఆగి ఫోటోలు, సెల్ఫీలు తీసుకోవడం వల్ల ట్రాఫిక్ కూడా స్లో అవుతుంది. మేము ఆఫ్టర్ 6 రెగ్యులర్గా ఐదర్ సైడ్స్, బోత్ సైడ్స్ కూడా మా ట్రాఫిక్ కానిస్టేబుల్స్ అట్లనే లా అండ్ ఆర్డర్ నుంచి కానిస్టేబుల్స్ వాళ్ళు రెగ్యులర్గా ఫుట్ పెట్రోలింగ్ చేస్తూ వీళ్ళని పంపించడం జరుగుతుంది. మేము midnight 1 o'clock, 2 o'clock వరకు కూడా కంటిన్యూ ఏదైతే ఫ్లోటింగ్ పబ్లిక్ తగ్గేంత వరకు కూడా డైలీ చేస్తున్నాం. పర్టికులర్గా ఆయన సండే ఎర్లీ మార్నింగ్ రోజు 2 o'clock వరకు కూడా ఆ రోజు కూడా పర్టికులర్ చేయడం జరిగింది. పబ్లిక్ తగ్గిన తర్వాత వాళ్ళు వేరే డ్యూటీలకు వెళ్ళిన టైంలో ఇది జరిగింది ఇన్సిడెంట్. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఎవ్రీ 10 minutes 5 meter 10 minutesకి 10 మీటర్స్కి నో పార్కింగ్ బోర్డ్స్ అనేది పెట్టడం జరిగింది. అన్ని కాషన్స్ బోర్డ్స్, నో స్టాపింగ్ బోర్డ్స్,
నో ఓవర్టేకింగ్ బోర్డ్స్ ఇవన్నీ కూడా కంటిన్యూస్ ఉన్నాయి కేబుల్ బ్రిడ్జ్ పైన. అయినా సరే పబ్లిక్ పర్టికులర్ ఈ లైటింగ్ కోసం అని చెప్పి, సెల్ఫీస్ కోసం అని చెప్పి చిన్న చిన్న ఫొటోస్ తీసుకునే దానిలో పడి వాళ్ళ లైఫ్ రిస్క్లో పెట్టుకుంటున్నారు. మేము కంటిన్యూ అవేర్నెస్ కలిగిస్తున్నా సరే ప్రతిరోజు కూడా కొత్త పబ్లిక్ వస్తుంటారు, కొత్త వాళ్ళు చూడడానికి వస్తుంటారు. పర్టికులర్ వీకెండ్స్లో రష్ ఎక్కువ ఉంటుంది. మేము కంటిన్యూ అవేర్నెస్ చేస్తున్నాం, వాళ్ళకి తెలియజేస్తున్నాం, చెప్తూనే ఉన్నాం. ఇది ఇంకా ఇంప్రూవ్ చేస్తాం. మేము పబ్లిక్ అడ్రసింగ్ సిస్టంలో కంటిన్యూస్గా వానికి అవేర్నెస్ చేసి వెహికల్ పార్క్ చేయకూడదు, ఆపకూడదు అని చెప్తున్నాం. వేరే పబ్లిక్కి ఎవరైతే బయట నుంచి వస్తున్నారో, కేబుల్ బ్రిడ్జ్ సందర్శించుకోవడానికి ఎవరైనా వస్తున్నారో వాళ్ళకి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే వాళ్ళు వెహికల్స్ పైన కేబుల్ బ్రిడ్జ్కి రావద్దు. వాళ్ళందరికీ ఫుట్పాత్ ఇవ్వడం జరిగింది, సైడ్ నుంచి ఫుట్పాత్ ఇవ్వడం జరిగింది. దగ్గరలో పార్కింగ్ అవైలబుల్ ఉన్న ప్లేస్లో పార్క్ చేసుకొని, ఎట్లయితే మనం ఏదైనా ప్లేస్కి విజిట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఒక దగ్గర పార్క్ చేసి వెళ్తామో అట్లనే వాళ్ళు ఒక ప్లేస్లో పార్క్ చేసుకొని ఈ ఫుట్పాత్ అనేది యూజ్ చేసుకొని ఇట్లా రావచ్చు. వాళ్ళు వచ్చి ఈ రోడ్ యూజ్ చేయకుండా ఓన్లీ ఫుట్పాత్ వరకు పరిమితమై వాళ్ళు ఫోటో తీసుకుంటే అక్కడి నుంచి కూడా ఫొటోస్ వస్తాయి. ఇది అబ్జర్వ్ చేయాలి, వాళ్ళకి అవేర్నెస్ కలగాలి. ప్రతి ఒక్కరు ఈ ఫుట్పాత్ని యూజ్ చేయాలి, కానీ వాళ్ళు వచ్చి మెయిన్ రోడ్ పైన వెహికల్స్ తీసుకొచ్చి ఆగి ఇట్లా చేయకుండా ఉంటారని ఆశిస్తున్నాను. సార్ ఇంకొకటి సార్, లైట్స్ అంటున్నారు, లైట్స్ అనేవి తీసేయమని గవర్నమెంట్కి మీరు ఏమైనా చెప్పడం జరిగిందా? ఇంకొకటి ఇవి ఈ ఏదైతే మనకి సీటింగ్ బెంచెస్ ఇచ్చారో ఇక్కడ నుంచి ఆ ఎండ్ నుంచి ఈ ఎండ్ వరకు కూడా ఈ సీటింగ్ బెంచెస్ అనేవి ఉన్నాయి. ఇక్కడ బండ ఆపుకొని ఇక్కడ కూర్చుంటున్నారు సార్. ఎవ్రీ వీకెండ్స్ కానీ లేకపోతే నైట్ టైమ్స్లో కానీ చాలానే చూస్తూ వస్తున్నాం మనం కూడా. ఇవి తీసేయడం కానీ లైట్స్ ఏమన్నా ఆపేయాలని కానీ ప్రభుత్వానికి మీరు ఏమన్నా చెప్పడం జరిగిందా? ఇవి బెంచ్ టైప్లో కనబడుతున్నాయి కానీ యాక్చువల్గా ఇవి కూడా అటువైపు లైటింగ్ వస్తుంది మేడం. ఈ కేబుల్ బ్రిడ్జ్ లైటింగ్ ఇంటర్నల్, ఇది కూడా లైటింగ్ పర్పస్లో పెట్టింది. ఇది కూడా దీని గురించి కూడా మేము చాలాసార్లు వాళ్ళ నోటీస్ తీసుకెళ్ళాం. లైటింగ్ గురించి కూడా వాళ్ళకి చాలాసార్లు చెప్పాం, కానీ మనం ఇది ఐకానిక్ ఏదైతే హైదరాబాద్ ఐకానిక్ ఫిగర్గా కేబుల్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో అది లైటింగ్ వల్లనే హైలైట్ అవుతుంది. కనుక వాళ్ళకి రిపీటెడ్గా మేము ఇన్ఫామ్ చేసినప్పటికీ వాళ్ళు గవర్నమెంట్ నుంచి వాళ్ళకి ఈ ఐకానిక్ కనుక దీన్ని హైలైట్ చేసి చూపించాలి మనం అనే ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళు పర్టికులర్గా ఉన్నందుకు వాళ్ళు కూడా ఏం చేయలేకపోతున్నారు. వాళ్ళు మాకు కంటిన్యూగా మీరు పెట్రోలింగ్ చేసి ఇట్లా కంట్రోల్ చేయండి అని చెప్పి మనకు చెప్పడం జరిగింది. మేము కూడా మిడ్ నైట్ 2 o'clock 2:30 అట్లా డిపెండ్స్ అపాన్ డే బట్టి క్లౌడ్ బట్టి కూడా మేము డైలీ నైట్ పెట్రోలింగ్ చేస్తున్నాం, క్లియర్ చేస్తున్నాం. అయినా ఇది అనుకోని సంఘటన ఎర్లీ మార్నింగ్ 3:30కి జరిగింది. ఇటువంటి సంఘటనలు మళ్ళీ మనం రిపీట్ కాకుండా కంటిన్యూస్గా పెట్రోలింగ్ చేయడం, అట్లనే పబ్లిక్ అడ్రసింగ్ సిస్టంలో కంటిన్యూగా వీళ్ళకి అవేర్నెస్ కలిగే విధంగా ఎవరు కేబుల్ బ్రిడ్జ్ మీద ఆగకుండా ఫుట్పాత్ యూజ్ చేయాలని చెప్పి వాళ్ళు కూడా అవేర్నెస్ కలిగిస్తాం. చాలా వరకు కూడా పెట్రోలింగ్ జరుగుతుంది. రాత్రి 3 వరకు కూడా పెట్రోలింగ్ చేస్తూ వస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. పూర్తి స్థాయిలో వాళ్ళు పెట్రోలింగ్ చేస్తూ ఎక్కడికక్కడ ట్రాఫిక్ అనేది క్లియర్ చేస్తూ వస్తున్నారు. అయినా కూడా ప్రస్తుతం జరిగిన ఘటన అయితే ఆఫ్టర్ 3:30 జరిగింది. ఇదంతా కూడా ఒక దుర్ఘటనగా అయితే చూడాలి. ఇంకొకసారి ఇట్లాంటివి జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటామంటూ కూడా చెప్తూ వస్తున్నారు ట్రాఫిక్స్. అలాగే పూర్తి స్థాయిలో పబ్లిక్ కూడా ఒక సంబంధించిన అవేర్నెస్ అనేది ఉండాలి. ఇది ఒక పక్క మనకి ఫుట్పాత్ చూడొచ్చు. కింద కానీ అటు సైడ్ కానీ ఇటు సైడ్ ఎండింగ్స్లో ఎక్కడైనా బండ్లు పార్క్ చేసుకొని ఈ ఫుట్పాత్లో నడుచుకుంటూ వచ్చి ఫోటోలు దిగండి. కానీ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ మీద అయితే ఎటువంటి పార్కింగ్ చేయొద్దు అంటూ అయితే మనవి చేయడం జరిగింది. మొత్తానికి ఇక్కడ పరిస్థితి పూర్తి స్థాయిలో పోలీసులు కూడా చూడొచ్చు. మనం అవేర్నెస్ అనేది కూడా కల్పించడానికి పూర్తి స్థాయిలో పోలీసులు కూడా ఇక్కడ నుంచి ట్రాఫిక్ కూడా క్లియర్ చేయడం అయితే జరుగుతుంది. మొత్తానికి ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ వేణుతో సుచిత రిపోర్టింగ్ ఫ్రమ్ బిగ్